ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత్పై పాకిస్తాన్ చేసిన మరో భారీ కుట్ర బయటపడింది. ముంబై పోర్టులో పాకిస్తాన్కి సంబంధించిన 39 గూడ్స్ కంటైనర్లు సీజ్ చేసింది డిఆర్ఐ. పాకిస్తాన్ కంటైనర్లుగా డిఆర్ఐ వాటిని గుర్తించింది. పాకిస్తాన్ నుంచి ముందుగా ఈ కంటైనర్లని దుబాయ్కి తరలించి అటు నుంచి ముంబై పోర్టుకు తరలించినట్టుగా తేల్చింది. పాకిస్తాన్కి సంబంధించిన సరుకులు ఈ 39 కంటైనర్లో దాదాపు 1115 మెట్రిక్ టన్నుల సరుకులున్నట్టుగా తేల్చింది డిఆర్ఐ. ఈ 1115 మెట్రిక్ టన్నుల పూర్తి విలువ 9 కోట్ల రూపాయలని బయటపడింది. పాకిస్తాన్కి భారత్కి మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు కొనసాగట్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ పైన భారత్ అనేక ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల్లో వ్యాపార లావాదేవీల రద్దు కూడా ఒకటి. పాకిస్తాన్ నుంచి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ పూర్తిగా నిషేధమంటూ భారత ప్రభుత్వం పూర్తి షరతులు విధించింది. అయితే పాకిస్తాన్కి ఎగుమతులు చేయాల్సిన, అంటే భారత్కి పాకిస్తాన్ అనేక వస్తువుల్ని ఎగుమతి చేస్తూ వస్తుంది. వేల కోట్ల రూపాయల, ప్రతి సంవత్సరం దాదాపు 4,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. అయితే ఈసారి భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ మెడక్కి ఉరి బిగించినట్టయింది. ఇప్పటికే సింధు జలాలని రద్దు చేయటం, ఆ తర్వాత సరిహద్దుల్ని మూసివేయటం, ఆ తర్వాత వ్యాపార లావాదేవీలను కూడా ఆపివేయడంతో పాకిస్తాన్కి ఊపిరి సలపకుండా మారిపోయింది. అయితే గతంలో కూడా పాకిస్తాన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దొంగదారుల్లో పాకిస్తాన్ వస్తువుల్ని భారత్కు తరలించేది. మూడో దేశానికి మొదట పాకిస్తాన్ నుంచి వస్తువుల్ని ఇతర దేశాలకు తరలించి ఆ దేశాల్లో బ్రాండ్ను మార్చి అవి ఆ దేశపు వస్తువులుగా ముద్ర వేసి వాటిని ఇండియాకి ఎగుమతి చేసేది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ అదే చేసింది. నవీ ముంబైలోని పోర్టులో దొరికిన వస్తువుల్ని పరిశీలిస్తే పాకిస్తాన్ కరాచీ నుంచి ఈ వస్తువులు, పాకిస్తాన్లో పండిన కొన్ని పంటలు కావచ్చు, తయారైన కొన్ని వస్తువులు కావచ్చు, మొత్తం ఇది 1115 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ వస్తువులని ముందుగా దుబాయ్కి పంపించింది పాకిస్తాన్. పాకిస్తాన్ సంబంధించిన ఒక వ్యాపార సంస్థ ఈ మొత్తం డీలింగ్ చేసింది. దుబాయ్కి పంపించి దుబాయ్ పోర్టులో అక్కడి నుంచి యూఏఈ స్టాంప్ వేసింది ఆ వస్తువులపైన. ఏవైతే పాకిస్తాన్ నుంచి వస్తువులు దుబాయ్కి వచ్చాయో దుబాయ్లో వాటిపైన యూఏఈ స్టాంప్ వేసింది. యూఏఈ వస్తువులని యూఏఈ స్టాంప్ వేయించి యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా ఆ వస్తువులకి కలరింగ్ ఇచ్చి బ్రాండింగ్ అంతా మార్చి ఆ వస్తువులని ముంబైకి తరలించింది. మొత్తం ఇలా 39 కంటైనర్లు ఉన్నాయి. ఈ 39 కంటైనర్లు పాకిస్తాన్ కరాచీ నుంచి దుబాయ్కి, దుబాయ్లో యూఏఈ స్టాంప్, అంటే యూఏఈ వస్తువులుగా వాటి బ్రాండింగ్ పేరు మార్చి అటు నుంచి భారత్కి ఎగుమతి చేయాలనుకుంది. ఈ మూడో దిగుమతిని, ఈ మూడో దేశపు దిగుమతిని, ఈ దొంగ రవాణాని మన డిఆర్ఐ, మన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, మన డిఆర్ఐ ముందుగానే గుర్తించి పాకిస్తాన్కి సంబంధించిన ఈ 39 కంటైనర్లని సీజ్ చేసింది. ప్రస్తుతం ముంబై పోర్టులో ఈ 39 కంటైనర్లు ఉన్నాయి. ఈ 39 కంటైనర్లతో పాటు ఈ వ్యాపారంలో దిగుమతికి అవకాశం కల్పించిన ఒక వ్యాపారిని కూడా, భారత్కు సంబంధించిన, అంటే ముంబైలో ఉంటున్న ఒక వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మన ఫైనాన్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి ఎటువంటి వస్తువును కూడా దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కి పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ పైన విధించిన ఆంక్షలు ఇంకా అమలులోనే ఉన్నాయి. పాకిస్తాన్కి ఒక్క చుక్క కూడా సింధు జలాలు వెళ్ళడానికి వీల్లేదు. పాకిస్తాన్కి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా భారత భూభాగంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. పాకిస్తాన్కి సంబంధించిన ఒక్క వస్తువు కూడా భారత సరిహద్దు దాటి లోపలికి రావడానికి వీల్లేదు. ఈ ఆంక్షలు ఉన్నాయని తెలిసి కూడా కొందరు వ్యక్తులు, కొందరు వ్యాపారులు ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు.
ఈ దుస్సాహసం వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం హస్తం కూడా ఉందని అనుమానిస్తోంది భారత ఆర్థిక శాఖ. పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతోనే ఈ వస్తువులు, ఈ 39 కంటైనర్లు కరాచీ పోర్టు నుంచి, పాకిస్తాన్లోని కరాచీ పోర్టు నుంచి దుబాయ్కి వెళ్ళాయని, అక్కడ యుఏఈ స్టాంపు వేసుకొని యుఏఈ వస్తువులుగా మార్పిడి చేసి వాటి బ్రాండింగ్ని మార్చి దుబాయ్ నుంచి మన ముంబైలోని నవీ ముంబైలో ఉన్న పోర్టుకి పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ వస్తువులని ముందుగానే డిఆర్ఐ గుర్తుపట్టడం వల్ల, మన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టడం వల్ల ఈ భారీ కుట్ర బయటపడింది. ఈ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తుల్లో ఒకరు ఇప్పుడు జైల్లో ఉన్నారు. పహల్గాం దాడి తర్వాత భారత్లో 26 మంది అమాయకులైన టూరిస్టుల ప్రాణాల్ని బలి తీసుకున్న తర్వాత రగిలిపోయిన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్పై ముప్పేట దాడి చేశాయి. ఈ దాడికి ముందే పాకిస్తాన్ పైన భారత ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలున్నాయని తెలిసి కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొందరు వ్యక్తులు పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఈ వస్తువులని భారత్కి తరలించే ప్రయత్నం చేసినట్టుగా ఇప్పుడు గుర్తించారు. పాకిస్తాన్లోని ఈ కరాచీలో మొదలైన కంటైనర్లు దుబాయ్లోని జావెల్ అలీ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. జావెల్ అలీ నౌకాశ్రయంలో ఇవి యుఏఈ వస్తువులుగా ముద్రించబడ్డాయి. డాక్యుమెంటేషన్ మార్చారు. డాక్యుమెంటేషన్ మార్చి అటు నుంచి భారత్కు బయలుదేరే షిప్పుల్లోకి ఎక్కించారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగింది. నిజానికి పాకిస్తాన్ వస్తువులని ముట్టుకునే అవకాశం కూడా మనకు లేదు. పాకిస్తాన్ వస్తువులని దిగుమతి కూడా చేసుకోకూడదు. అంతేకాదు పాకిస్తాన్కి కూడా భారత్ నుంచి ఎటువంటి వస్తువులని, ఉత్పత్తులని ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు బ్రేక్ పడింది. ఇవన్నీ తెలిసి కూడా కొందరు వ్యక్తులు వ్యాపారులు భారతదేశంలో కూడా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక మంది దేశద్రోహులు భారత్లో దొరికారు. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు భారత రహస్యాల్ని పాకిస్తాన్కి అందించిన సందర్భాన్ని మనం చూసాం. జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం దాదాపు 17 నుంచి 18 మంది దేశద్రోహుల్ని పట్టుకున్నాం. ఇప్పుడు ఈ వ్యాపార వ్యవహారాల్లో కూడా అలాంటి దేశద్రోహులు ఉన్నారనే విషయం ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది. పాకిస్తాన్కి సంబంధించిన గూడ్స్ని తీసుకొచ్చి, పాకిస్తాన్కి సంబంధించిన వస్తువులని దొడ్డిదారిన ఇతర దేశాలకు తరలించి, ముందు ఆ దేశాల వస్తువులుగా వాటిని డాక్యుమెంట్లు మార్చి ఆ వస్తువులను తీసుకొచ్చి మన భారతదేశంలో దిగుమతి చేసుకొని వ్యాపారం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉంది. పాకిస్తాన్కి ఎగుమతులు చాలా ముఖ్యంగా మారిపోయాయి. పాకిస్తాన్తో వ్యాపార లావాదేవీలు చేసుకునే దేశాల సంఖ్య రోజుకింత తగ్గుతోంది. అమెరికా చెబుతున్నప్పటికీ పాకిస్తాన్కి సంబంధించిన వస్తువులని దిగుమతి చేసుకోవడానికి అంత సాహసించదు. ఇటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఎగుమతులు చాలా అవసరం. అసలే సింధు నదీ జలాలు లేక పాకిస్తాన్లోని దాదాపు 82% భూభాగం ఎడారిలా మారుతోంది. ఒక్క చుక్క నీరును కూడా సింధుకి వదలమంటూ నిన్ననే మన భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సింధు జలాల్ని పాకిస్తాన్కి వదిలితే ఖచ్చితంగా ఆ డబ్బుతో, ఆ ఆదాయంతో అక్కడ ఉగ్రవాదమే ఊపిరి పోసుకుంటుందని ఆయన మాట్లాడారు. ఈ తరుణంలో పాకిస్తాన్ మళ్ళీ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి దొడ్డిదారుల్ని వెతుక్కుంటోంది. ఆ దొడ్డిదారుల్లో ఈ కంటైనర్ల వాడా కూడా ఒక ప్రయత్నమే. కంటైనర్లలో వస్తువులను తీసుకొచ్చి యునైటెడ్ ఎమిరేట్స్ ఆఫ్ అరబ్ దేశాల ముద్ర వేసి అక్కడి నుంచి మన భారతదేశానికి తరలించి ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంది పాకిస్తాన్. ఈ వ్యాపారాన్ని మన డిఆర్ఐ ముందుగానే గుర్తించడం, 39 కంటైనర్లను సీజ్ చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ భారీ కుట్ర బయటపడినట్లయింది. పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు ఇంకా అనేకం చేస్తుందని ముందుగానే మన భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ పేరుతో ఒక భారీ నిఘా వ్యవస్థను రెడీ చేసింది. పాకిస్తాన్ చేసే ఈ దొంగ వ్యాపారాలు, పాకిస్తాన్ ఎంచుకునే ఈ దొంగ మార్గాలను, పాకిస్తాన్ చేయబోయే ఈ దొంగ కుట్రలను ముందుగానే పసిగట్టడం కోసం ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో పనిచేస్తుంది.
ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోలో భాగంగానే ఇవాళ డిఆర్ఐ పాకిస్తాన్కి సంబంధించిన ఈ 39 కంటైనర్లను సీజ్ చేయగలిగింది, పట్టుకోగలిగింది. మొత్తానికి పాకిస్తాన్ ఎటుపోయినా భారత్ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితులే తలెత్తాయి. పాకిస్తాన్ వ్యాపారం చేయాలన్నా భారత్ కావాలి, పాకిస్తాన్ వ్యవసాయం చేయాలన్నా భారత్ అనుమతి ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేసే ఇటువంటి కుట్రలని ఇంకా ఎలా ఎదుర్కోవాలి? పాకిస్తాన్ చేసే ఈ కుట్రలని తిప్పికొట్టాలంటే భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.